సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మరొకసారి చూద్దాం తీరం వైపు ఎలా దూసుకొస్తోంది, ఎంత వేగంతో దూసుకొస్తోంది, ఎక్కడ దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉండబోతోంది, రాబోయే 10 నుంచి 12 గంటలు ఏ రకంగా క్రూషియల్, అలాగే తీరం దాటిన తర్వాత మరో 12 గంటలు ఏ రకంగా వర్షాలు కురబోతున్నాయి అనేది కూడా మా కరెస్పాండెంట్ రవీందర్ ఇచ్చిన అప్డేట్ ద్వారా మనం చూసాం. ఈ తుఫాన్ దాటికి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు ఆల్రెడీ కురుస్తున్నాయి. దీని ఇంపాక్ట్ కేవలం ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణలో కూడా కనిపిస్తోంది. సో ఉదయం నుంచి కూడా చిరు జల్లులు పడుతున్న క్రమం చూస్తున్నాం. అలాగే 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ఇచ్చిన నేపథ్యం కనిపిస్తోంది. ఇక విశాఖ జిల్లా అయితే తడిసి ముద్దయింది. కాకినాడ తీరంలో రాకాసి అలలు విరుచుకు పడుతున్నాయి. ఆగ్నేయ పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తుఫాన్ గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఒకసారి మనం ఇదే విషయాన్ని మ్యాప్లో చూసే ప్రయత్నం చేద్దాం. శాటిలైట్ ఇమేజెస్లో ఒక్కసారి చూసినట్టయితే కనుక దాదాపు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. మన క్లియర్ కట్గా అక్కడ డాటెడ్ లైన్స్లో మనం చూస్తున్నాం తుఫాన్ ఏ దిశగా ఇది కదులుతోంది, ఎక్కడ తీరం దాటే అవకాశం ఉందనేది మనకి గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ద్వారా శాటిలైట్ ఇమేజెస్లో మనకి కనిపిస్తోంది. ఒకసారి చూస్తున్నాం బ్రాడ్ థిక్ డాటెడ్ లైన్స్ అనేది చాలా ప్రిసైజ్గా అక్కడ దాటుతుంది అని చెప్తుంటే, ఒకసారి దాని రేడియస్ ఎంతవరకు ఉంటుంది అనేది వి షేప్లో మనకు కనిపిస్తోంది. అదే డాటెడ్ లైన్స్లో ఇది ఎటువైపుగా వెళ్తుంది అనేది దాదాపు 50 కిలోమీటర్లు అటు ఇటుగా ఉండొచ్చు అనేది ఇంతకుముందు ఐఎండీ సూచించిన ప్రకారం మా కరెస్పాండెంట్ రవి ఎక్స్ప్లెయిన్ చేశారు. 50 కిలోమీటర్స్ అంటే కాకినాడకు సౌత్ అలాగే నార్త్ ఎటువైపు అన్నా వెళ్తుంది అనేది ఒక అంచనా అయితే, ప్రిసైజ్ లైన్ మాత్రం ఇక్కడ థిక్ డాటెడ్ లైన్స్ మనకు చూపిస్తోంది. సో ఖచ్చితంగా ఇది కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటుతుంది అనేది చెప్తున్నారు. 17 కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా, అంటే మనం ఇక్కడ చూసినట్టయితే కనుక చూస్తున్నాం చెన్నై, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం ఏ రకంగా ఇది కోస్టల్ ప్రాంతం క్లియర్ కట్గా కనిపిస్తుందో దానికి ఉత్తర వాయువ్య దిశగా ఇది కదులుతోంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం శాటిలైట్ ఇమేజెస్ చూపిస్తున్న ప్రకారం ఈ డైరెక్షన్ ఎటువైపుగా వెళ్తుందనేది క్లియర్ కట్గా చూస్తున్నాం మనం. మచిలీపట్నానికి అంటే ఇక్కడ విజయవాడ, అక్కడ విశాఖపట్నం మ్యాప్లో కనిపిస్తున్న దానికి మధ్యలో మచిలీపట్నం ఉంటుంది. దానికి 230 కిలోమీటర్లు, కాకినాడకు 310 కిలోమీటర్ల దూరంలో, విశాఖకు 460 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతం అయింది. ప్రస్తుతం 17 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ఇది ముందుకు కదులుతోంది. అయితే ఈరోజు రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం సమీపంలో దాని మధ్యలో ఇది తీరం దాటే అవకాశం ఉంది అనేది ప్రిసైజ్డ్ డాటెడ్ లైన్, బ్రాడ్ డాటెడ్ లైన్లో మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది ఇది తీరం దాటేటప్పుడు. ఈ రకంగా హెచ్చరికలు జారీ చేస్తోంది వాతావరణ శాఖ. ఖచ్చితంగా దీన్ని లైట్ తీసుకోవడానికి వీల్లేదు. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో, ఇలాంటి తుఫాన్లు మేము చాలా చూసాం, ఇళ్ళు వదిలి వెళ్ళిపోతే దొంగతనానికో లేకపోతే మా ఇంట్లో సామాన్లు మిస్ అవుతాయనే ధైర్యంతో వాళ్ళు అక్కడే ఉంటున్న పరిస్థితి కూడా కొన్ని తీర ప్రాంతాల్లో కనిపిస్తున్న సిచ్యువేషన్. అయితే ఇది అన్ని తుఫాన్లా కాదు, చాలా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, నష్టం అపారంగా ఉండే అవకాశం ఉంది, ప్రాణ నష్టం జరిగే ప్రమాదం కూడా ఉన్న నేపథ్యంలో అధికారులు ఏదైతే సూచనలు చేస్తున్నారో, హెచ్చరికలు జారీ చేస్తున్నారో వాటిని తూచా తప్పకుండా పాటించాలనేది కూడా చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఒకసారి కాకినాడలో మా కరెస్పాండెంట్ రాజు ఉన్నారు, మాట్లాడదాం. రైట్ రాజు, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? రాజు, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఏంటి వాతావరణ శాఖ ఏం చెప్తోంది, యంత్రాంగం ఎలా పనిచేస్తుంది? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. ప్రధానంగా మనం ఉన్నట్టు ఏరియా చూసిన కనుక మనం ప్రస్తుతానికి నరసాపురం వద్ద ఉన్నాం. నరసాపురంకి సంబంధించినటువంటి సక్రేట్పల్లికి సంబంధించిన కానీ ఇక్కడ నరసాపురం ఏరియాకి సంబంధించి తూర్పు గోదావరి జిల్లా, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కీలకంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండడంతో పంటికి సంబంధించినటువంటి రాకపోకలు కూడా క్షేత్రస్థాయిలో నిలిపివేశారు. ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు. క్షేత్రస్థాయిలో కూడా పూర్తిగా ఏదైనా విపత్తుకు సంబంధించిన విపత్తును ఎదుర్కొనేందుకు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా క్షేత్రస్థాయిలో రంగం దిగిందని చెప్పొచ్చు. రంగంలోకి దిగారు. ఇక్కడ వీరున్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, మీరు ఎంతమంది టీం వచ్చారు, ఇక్కడికి ఎటువంటి సహాయ చర్యలు పాల్గొనబోతున్నారు? यहाँ पर हमारे साथ हम 10th एनडीआरएफ विजयवाड़ा से आए हुए हैं और हमारे साथ यहाँ पर एक मैं कमांडर और मेरे साथ 29 जवान हैं जो कि आने वाले किसी भी प्रकार के मानसून या डिजास्टर से निपटने के लिए तैयार हैं. हमारे पास अगर फ्लड सिचुएशन होती है तो उससे निपटने के लिए हमारे पास बोट्स अवेलेबल हैं. अगर साइक्लोन आता है तो उससे निपटने के लिए हमारे पास कटिंग इक्विपमेंट, चैनसा, आरआरसा, आरपीसा इत्यादि इक्विपमेंट जो कि हमारे साथ उपलब्ध हैं. और हमारे रेस्क्यूअर्स जितने हमारे साथ हैं वह सभी रेस्क्यूअर्स हर तरह हर क्षेत्र में परांगण हैं और शिक्षित हैं, निपुण हैं. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ క్షేత్రస్థాయిలోకి వచ్చారు? ఎలా అనిపిస్తుంది ఇక్కడ? క్షేత్రస్థాయిలో ఎలా ఉంది సార్? ఇక్కడ అతను చెప్తారా సార్?
ఇక్కడ అదే మాకు వచ్చిన సిచ్యువేషన్ని ఎలా ఎదుర్కోవాలనేది మేము అన్ని విధాలుగా ట్రైనింగ్ చేసి వచ్చాము. ఇప్పుడు మాకు వచ్చిన సిచ్యువేషన్ ఏ వరదలు కావాలి ఏ వచ్చినా కూడా మేము ఎదుర్కొంటాము తగిన తతంగా. సార్ చెప్పండి, ఎలా ఉంది పంటకి సంబంధించి రాకపోకలు ఏ విధంగా అబ్జర్వ్ చేస్తున్నారు? ఆల్రెడీ గవర్నమెంట్ మానిటరింగ్ చేస్తుందండి. సైక్లోను గురించి అందరూ తెలుసు. ఆల్రెడీ ఇంకో అనౌన్స్మెంట్ బి కియా పేపర్ మే బి చేశారు. ఈ ఈ సిచ్యువేషన్లో వర్షం గాలి దీనివల్ల అలలు ఎక్కువ ఉండటం వల్ల ఈ సకినేటిపల్లి అండ్ నరసాపురం దాటే రేవు బంద్ చేయడం జరిగింది ఈ 2 days కోసం. ఇది నార్మల్ అయినాక ఈ సైక్లోన్ కానీ ఏ గాలి తుఫాను ఎక్కువ గాలి వచ్చినా చెట్లు ఇరిపోయినా మా దగ్గర అన్ని కటింగ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అందరూ బాగా ట్రైనింగ్ చేసి ఉన్నారు. బోట్లో ఎక్కువ వాటర్ వచ్చినా ఫ్లడ్ పర్పస్ వచ్చినా కూడా రెస్క్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ బీచ్ కూడా ఉంది ఇక్కడ, ఆల్రెడీ సముద్రం కూడా ఉంది పక్కనే, ఏ విధంగా ఉంటుంది? బీచ్లో కూడా ఏమీ గాలులు అలలు వస్తాయి, దానివల్ల అంత ప్రాబ్లం ఉండదు. ఎక్కువ బీచ్ ఏరియాలో మన నదీకసతో కనెక్టింగ్ అయిన నదులు బీచ్ అలల వల్ల ఫ్లడ్ కూడా క్రియేట్ అవ్వచ్చు. ఆ క్రియేట్ అయినప్పుడు మేము ఆ పల్లవ ప్రాంతాల వాళ్ళని బోట్లో తీసుకొచ్చి మరొక ప్లేసెస్కి తీసుకొస్తాం. అదండి. ప్రతి వారంలో మీరు సిద్ధంగా ఉన్నారు టీం అంతా కూడా? ఓకే, టీం ఆల్రెడీ నర్సాపురం రెడీగా ఉంది. అందరూ అలర్ట్లో ఉన్నారు. థ్యాంక్ యూ. చూడొచ్చు వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తే తాము విజయవాడ బెటాలియన్కి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ నుంచి కూడా 30 మంది టీం వచ్చాము. ఈ 30 మంది టీం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తీర ప్రాంతం ఉన్నటువంటి ఏరియా కూడా నరసాపురం ఒకటే. ఈ నరసాపురంకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా పూర్తిగా ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా క్షేత్రస్థాయిలో తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో హరి. ఆల్ రైట్ రాజు, సో అది ప్రస్తుత పరిస్థితి. నరసాపురంలో ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సమాయత్తమై ఉన్నారు. ఎలాంటి రిస్క్ చేయడానికి మేము ప్రాక్టీస్ చేస్తున్నాం, మేము ట్రైనింగ్ తీసుకున్న ఎక్స్పర్ట్స్గా కూడా వాళ్ళు చెబుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సిన తీర ప్రాంతాల్లో కానీ లేకపోతే తుఫాన్ ప్రభావిత ప్రాంతం ఏదైతే ఉంటుందో ప్రతి చోట కూడా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాల బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటినే ప్రస్తుతం సూచనలు చేయడానికి ప్రభుత్వం దాన్ని వాడుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎలాంటి పరిస్థితిలో అయినా విద్యుత్ సరఫరా లేనప్పుడు కూడా 360 degreesలో ఈ హార్న్ సిస్టమ్ పనిచేసే విధంగా ప్రస్తుతం ఈ భవనాలు ఉపయోగపడుతున్న క్రమంలో ప్రస్తుతం చాలామంది కూడా గత ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో ఈ వార్డు సచివాలయాలను ప్రశంసిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇలాంటి ఉపత్కర కాలంలో కూడా ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి. సో ఇది ప్రజల్ని అప్రమత్తం చేయడానికి, అలాగే ఎలాంటి టెక్నాలజీ సహాయం తీసుకొని ప్రభుత్వం అలాగే అధికారులు అక్కడ ఉన్న తీర ప్రాంత ప్రజలకు సూచనలు చేయడానికి ఇది ఉపయోగపడుతోంది. 360 degrees ఆన్ సిస్టమ్ కూడా దీనిపైన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా అక్కడ ఉన్న తీర ప్రాంత ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది అనేది పలువురు మాటగా మనం చూస్తున్నాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.